నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సూపర్ హిట్ చిత్రం అఖండకు సీక్వెల్గా రాబోతున్న అఖండ 2పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొనివనే. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 14 Reels Plus బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో మా సాంగ్స్ అద్భుతంగా ఉంటాయట. తమను ఒక మాస్ పాటను రెడీ చేశారట. ఆ పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ తదుపరి స్కెడ్యూల్ ప్రయాగ్రాజ్లో జరగనుంది. సుమారు 2 వారాల పాటు ఇక్కడ షూటింగ్ కొనసాగనుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి ఊపులో సాగుతుంది. అఖండ 2ని గ్రాండ్గా పలు భాషల్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ధృవీకరించారు. బాలయ్య యాక్షన్, బోయపాటి మార్క్ డైలాగ్స్తో ఈ చిత్రం మరొక బ్లాక్ బస్టర్గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ని జరుపుతున్నారు. ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 3 చిత్రాలు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. ఇప్పుడు అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 వస్తుండటంతో ట్రేడ్ వర్గాల హైప్ మామూలుగా లేదు. ఇక చాలా గ్రాండ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా తెరకెక్కుతుండగా రీసెంట్గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలను పెంచేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను తన మాస్ స్టైల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కనివిని ఎరగని రేంజ్లో అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.